హాయ్ డార్లింగ్స్, ఇప్పుడైతే నాని పెళ్ళికి అయితే వెళ్తున్నాను. అక్కడ సెలబ్రేషన్స్ హడావిడిగా హంగామాగా నేనైతే ఆడ అన్నీ చూపిస్తాను, A to Z. హాయ్ డార్లింగ్స్, ఇప్పుడే నేను జస్ట్ అయితే పెళ్ళికి అయితే ఇప్పుడే వచ్చాను. ఇది లొకేషన్ అనమాట. ఈరోజు ఎలా ఉంటుంది అన్నమాట. సంతలే ఇప్పుడు మిస్ అయిపోయావా బాబాయ్? తెగేస్తాడు డాన్స్. వస్తున్నాడులే, తీసుకొస్తున్నారు. తిన్నావు నువ్వు? కెమెరాలు కొడుతున్నావు? ఇదిగో అదిగో మా తాతయ్య అనమాట ఆయన. నీకు కూడా ఫ్రేమ్ వచ్చింది రేపు వీడియోలో. ఇప్పుడు దాకా ఆడ తీసా. ఆడాడ మా బాబాయ్ని తెగేస్తాడు డాన్స్. ఇప్పుడైతే ఇది ఫ్రేమ్ డెకరేషన్ కొంచెం బ్లర్ అయితే వస్తుంది. మెసగా మొత్తం చూడండి మాట్లాడుతుంది. నా వీడు ఆరాడి ఎర్రగా తీస్తాడు డాన్స్. వరకు వదిలేయటం లేదే. ఎవరి అమ్మాయి? అందుకని దాముకుంటుందా? చేస్తున్నా. ఫోటోలేగా, వాళ్ళు ఫోటోలేగా తీస్తుంది. ఇందాక రమ్మంటే రాలేదు. చాక్లెట్ కొనిపింది. ఈ అమ్మాయికి చాక్లెట్ కొనిపింది గాయస్. చెప్తానా, రేపు కూడా నువ్వు వస్తావు. రావాలి నువ్వు. నేను ఎవరో తెలియదు కదా నీకు, ఎప్పుడు రాలేదు కదా నేను. నాన్న బాబాయ్ రావా నాతో? ఎవరు? ఈ వచ్చింది. గుర్తుపెట్టుకో రేపటి నుంచి. ఎవరు? ఏమవుతాను నేను నీకు? తెలీదా? నేను రాలేదు కదా ఎప్పుడు మీ ఇంటికి. ఎస్, కొనుక్కుందాం మనం చాక్లెట్లు. పోదామా? ఎందుకని? మిల్క్ అయితే చాలా రోజుల నుంచి ఏడే ఉంది. ఎక్కడుందో వచ్చావా?
థియేటర్కి అలాగే ఫోటోగ్రాఫర్కి అయితే హ్యాట్స్ ఆఫ్. అయితే చాలా అద్భుతంగా అయితే రిప్రజెంట్ చేశాడు, మామూలుగా లేదు ఎవరు అన్నా. ఏనా బాగుందా ఫ్రేమ్లో? రామ్మ ఒకసారి ఫ్రేమ్లో అదిగో మిలికి పాడిపోతుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 2 రోజులు అయింది. ఇప్పుడు దాకా మొయ్యలేక మోసిందా? హాయ్ గైస్ చెయ్యి. రేపు టీవీలో వస్తావు నువ్వు. అరుగరుగా వాళ్ళ అత్త ఎవరు వాళ్ళు తెలుసు నీకు? ఆగు ఇది హాయ్ గాయస్ చెప్పి పిలుపు. వందాలి మాయా. మా మామ అప్పుడే లొట్టలేస్తాడు. తీస్తాడు ఇష్టం. ఏ సంగతులు మాయా? నేను కెమెరాలో చెప్పు. నీ పేరేం పేరు? కన్నాలో అదేం పేరు? అవి బాగుండవు, నేను చెప్తా. ఏంటి అవి కాదు, బిస్కెట్లు. ఇది చెప్తా, కొనిస్తా. ఇదిగో పైది తిన్న అంటే సీక్రెట్ గా వేస్తాడు. కెమెరా షూట్ చేద్దాం. పర్లేదు. ఇదేంది ఎట్ట కూర్చొని తింటున్నా మరి? ఇంక ఏడ ప్లేస్ ఎక్కలా నువ్వు కూడా నాలా ముందు నేను ఇప్పుడే తింటా పొద్దున్న. నేను చేస్తున్నాగా. ఉదయమనే కోవెల తలుపులు తెరిచే కాలం. ఒకసారి చూడమ్మా, ఒకసారి చూడండి మీరు కూడా. కొద్దిగా అది చూడండి. మాలు ఉంచేస్తావు సార్. ఓకే చూడండి. గ్రామస్తులారా, స్నేహితులారా, సోదరి సోదరులారా, బంధువులారా, వచ్చేసి ఉన్నాం. మరి దైవ సేవకులు చేస్తూ ఉన్నాం. సంగీత సహకారాన్ని అందించేవారు మీరు వచ్చి
అమ్మాయి ఏమవుతుంది? మీ అన్న కుమార్తె, తమ్ముడు కుమార్తె, అన్న కుమార్తె, అంజయ్య గారు. రైట్. మీ మనవడని మాకు ముందే తెలుసుగా, చెప్పాల్సిందేనా? ఏమండి పెండ్లి కుమారుడు ఏమవుతాడు మీకు? ఇదేంది మనవడు? వెరీ గుడ్. ఇంటికి కోడలుగా పంపించడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? ఇష్టమే. వెరీ గుడ్. చేతులు పట్టించడానికి వచ్చినటువంటి పెద్దలిద్దరూ కూడా తమ ఇష్టాన్ని తెలియజేశారు. సభలో ఉన్న వారందరూ కూడా మీ ఇష్టాన్ని తెలియజేయాలి. మీ చేతులు ఎత్తి చూపించండి. వెరీ గుడ్. ఎవరిద్దరు? వాళ్ళు ఎందుకు ఎత్తుతారు? వాళ్ళని అడగలేదులే. రైట్. వెరీ గుడ్. వారి ఇష్టాన్ని నోటితోనే చెప్పించే కదా. చేతులు పట్టించడానికి వచ్చినటువంటి పెద్దలైన మీరు అమ్మాయి కుడి చేయి పట్టుకో. తెలుసా ఏదో? కుడి చేయి. అది పొరపాటు నీకు పట్టుకుంటారు. అయ్యా నువ్వు అబ్బాయి కుడి చేయి పట్టుకో. ఇటు పట్టుకో. ఇటురా, ముందుకురా. నువ్వు ఇటు తిరిగమ్మా. చేతులు పట్టించండి. భయపడిపోయారు కదా వీళ్ళు ఈ దెబ్బకి. అది నవ్వాలంట అందరూ. వాళ్ళు గంట కొట్టారంటే ఆపేసేయాలి. కానీ మీరిద్దరు పట్టుకొని ఉండడం. అలాగే మీరు దిగండి, కిందకి దిగండి. రైట్. కూర్చోండి అన్న, మీరు కూర్చోండి. కొంచెం ముందుకు రండి అన్న. ఓకే. ఆ చేత్తో ఇది పట్టుకో. రైట్. మైకు వైరు జాలక నేను మీ ఇద్దరు మధ్యలో నిలబడాల్సిన ఈ మూలకు రావాల్సి వచ్చింది. ఈ మైక్ ఎవరిదే? వైరు జాలకుండా మరి నాయన ఆ అమ్మాయిని చూడటానికి కూడా చూస్తూ చెప్పాలి, చూస్తూ చెప్పాలి. ఇది మొదలు మనమిద్దరము జీవించి ఉన్నంత కాలం దేవుని చిత్తము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును సుఖమందును దుఃఖమందును వ్యాధి అందును ఆరోగ్యమందును అన్ని పరిస్థితులలో నిన్ను ప్రేమించి
గణపరిచి సన్మానింతును అనియు సన్మానిత్తుననియు నిన్ను ఎప్పుడు నిష్ఠూర పెట్టననియు నిన్ను పెద్దలందరి ఎదుట ప్రమాణము చేయించు ఉన్నాను. వెరీ గుడ్. ఏం చేసావు నాన్న? ప్రమాణం. ఎంతకాలం ఉండాలి ఈ ప్రమాణం? జీవిత. వెరీ గుడ్. ధైర్యం వచ్చిందే కాసేపు చెప్పేకే. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, చక్కగా చెప్పాడు నాని బాబు. ఇప్పుడు మైక్ ఇది అమ్మాయి తీసుకొని అది ఇంకా దగ్గర. నాన్సీ అను నేను, నాని బాబు అను నిన్ను, ఇది మొదలు మనమిద్దరము జీవించి ఉన్నంత కాలం దేవుని చిత్తము చొప్పున మేలుకైనా కీడుకు అన్ని పరిస్థితులలో నిన్ను ప్రేమించి గణపరిచి అన్ని విషయములను నీకు లోబడి ఉందునని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నిత్య నమ్మకములను స్థిరమైన సంగమ ఎదుటను పెద్దలందరి ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. వెరీ గుడ్. మంచిదమ్మా. ఏం చేశా? ప్రమాణం. దగ్గర పెట్టుకోమ్మ మైకు. చెప్పు, ఏం చేశా? ప్రమాణం చేశావు. ఎవరితో చేసి ప్రమాణం? నాని బాబుతో. రైట్, వెరీ గుడ్. ఈ ప్రమాణం ఎంతకాలం నిలుపుకోవాలి? జీవితకాలం. చాలా బాగా చెప్పావమ్మా. పెళ్లి చేసుకోవడానికి ఏమైనా గుర్తులు తెచ్చుకున్నావా? మంగళసూత్రం తెచ్చావా? ఏది? స్తోత్రం నాయనా. వాక్య ప్రమాణాల ద్వారా వారి బాంధవ్య వివాహమునకు చిహ్నంగా ఈ మంగళసూత్రమును స్వీకరించుము. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన కన్న తండ్రి, దయాళుడైన ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము.
మార్చుతీవి కష్టములలో నీవు అండగా కష్టములలో నీవు అండగా ఇలా చిన్నగా చేయుమయ్యా దేవారావయ్యా నీది వెలలువయ్యా దేవారావయ్యా నీది వెలలువయ్యా కళ్యాణం కమనీయో ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయో ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీది వెలలువయ్యా దేవారావయ్యా నీది వెలలువయ్యా ఉద్యోగాలము సంపదలన్నీయు దుఃఖమయున్నవి నీ యందు. ఉద్యోగాలము సంపదలన్నీయు దుఃఖమయున్నవి నీ యందు. ఇహపరసుఖములు నిండుగా నిండి, ఇహపరసుఖములు నిండుగా నిండి, ఇనగా పిల్లగా చేయుమయ్యా దేవారావయ్యా నీది వెలలువయ్యా దేవారావయ్యా నీది వెలలువయ్యా ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీది వెలలువయ్యా దేవారావయ్యా నీది వెలలువయ్యా ఘనుడైన యెహోవాయే జరిగించే వివాహమును ప్రియారంభమున ప్రియారంభమున ఘనుడైన యెహోవాయే Zarinama zarupaita బాగుందమ్మా బాగుంది పాడి పాడి